డబుల్ ఇండ్లకు రూపాయలు 5 లక్షలు, పనులు పూర్తికి లబ్ధిదారులకు సహాయం. అంటే దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి దాదాపుగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు అవి చాలా మటుకు కొన్ని ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా మంచిగా పూర్తిగా మరమ్మతులు చేసి దానికి పూర్తి వైభవాన్ని తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్ల రూపంలో ప్రభుత్వం మళ్ళీ కూడా ఏది అర్హత ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ కూడా ఇవ్వాలని సంకల్పించడం జరిగింది. అంటే ప్రతి ఇంటికి కూడా సుమారుగా 5 లక్షల రూపాయలు వెచ్చించి మళ్ళీ దాన్ని మరమ్మత్తు చేసి అన్ని సౌకర్యాలతోని ఎవరైతే అర్హత ఉన్నదో అర్హత ఉన్న వాళ్ళ ప్రతి వ్యక్తికి కూడా అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, అది ఇందిరమ్మ పథకం కింద ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇది కూడా ఒక ఉన్నతమైన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా బ్రీఫ్గా వెళ్తే ఆగస్టు 15లోగా ఇండ్లు కేటాయింపు, సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి, మంత్రులు సీతక్క కొండ సురేఖతో కలిసి వరంగల్ నగర అభివృద్ధి సమీక్ష. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వచ్చే నెల 15వ తేదీలోగా అర్హులైన పేదలకు కేటాయించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్ల పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వమే లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని వెల్లడించారు. లబ్ధిదారులు దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్లను కోరారు. శనివారం ఆయన వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రులు సీతక్క కొండ సురేఖ, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో కలిసి సమీక్షించారు. వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్కు, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ పనులు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక చెల్లింపులు, లబ్ధిదారుల ఎంపిక ఎలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రావణ మాసం మొదలైన నేపథ్యంలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇండ్లపై ఫిర్యాదులు, సందేహాలు ఉంటే సమస్యల పరిష్కారానికి హైదరాబాదులోని హౌసింగ్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. అంటే దాదాపుగా వరంగల్ అంటే ఇందిరమ్మ ఇండ్లతో పాటు వరంగల్ నగర అభివృద్ధిలో పలు కార్యక్రమాలు, భవిష్యత్తులో జరగబోయే పలు కార్యక్రమాలపైన కూడా మంత్రి పొంగులేటి చర్చించడం జరిగింది. వరంగల్లో విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ పనులు అంశాలు చర్చించడం జరిగింది. దాదాపుగా ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మంత్రి పొంగులేటి వీళ్ళందరూ కూడా ఈ పెద్ద అంటే దాదాపుగా చిన్న అంశాలు కావు, ఇవి చాలా ఉన్నతమైన సమావేశంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే సమగ్రంగా అంటే మనకు తెలుసు వరంగల్ అనేది చాలా చరిత్ర ఉన్న నగరం, కాకతీయుల సామ్రాజ్యం. అది దాదాపుగా మన తెలంగాణ ప్రాంతంలో రెండో రాజధానిగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా వరంగల్కు ఒక మహోన్నతమైన చరిత్ర ఉందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా వరంగల్ నగరానికి ఏ అంశం కూడా తగ్గకూడదు. ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత ఏది టెక్స్టైల్ పార్క్స్ కానీ, తర్వాత అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వీటి అభివృద్ధి పనులు అనేది శంకుస్థాపన చేయాలి. ఇవి యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే రెండవ రాజధానిగా వరంగల్ అభివృద్ధి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చారిత్రాత్మక నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. నగర అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వరంగల్ ప్రాంత చిరకాల స్వప్నమైన మాములూర్ ఎయిర్పోర్ట్ కళ త్వరలోనే సాకారం అవుతుందని, భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు 2 రోజుల క్రితమే 105 కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేశామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రాజీవ్ గాంధీ టౌన్షిప్లో 1398 మంది లబ్ధిదారులకు
863 ఫ్లాట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ కాలనీలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూపాయలు 4170 కోట్ల వ్యయంతో 2057 నాటికి జనాభాను దృష్టిలో ఉంచుకొని వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దాదాపుగా సుమారుగా 4170 కోట్ల వ్యయంతో 2050 నాటికి పూర్తిగా వరంగల్ పట్టణం సమగ్రంగా మొత్తం పూర్తిగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక వరంగల్ నగరంలో ఉన్నటువంటి చిరకాల వాంఛ ఏది, దాదాపుగా చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్పోర్ట్ కళ త్వరలో నెరవేరుతుంది. అంటే ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇక రెండవ రాజధానికి ఉన్నటువంటి ప్రతి అర్హత ఇప్పటికీ కూడా వరంగల్కి ప్రతి అర్హత ఉంది, ఎందులో తక్కువ లేదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, చదువుకు కుదలేదు, నగర అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది. కానీ ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత నగరానికి ఇంకా అద్భుతమైన డిమాండ్ వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మహత్తర కార్యక్రమాలు చేయాలని సంకల్పించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు వరంగల్ అనేది మన తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధాని, ఏ హంగులు ఏమీ కూడా తగ్గద్దు, రాజధానికి ఉన్న ప్రతి అంశం వరంగల్కి ఇవ్వాల్సిందే అన్నట్టుగా భావించడం జరిగింది. ఇవన్నీ పనులు శరవేగంగా జరిగే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే దసరా నాటికి భద్రకాళి ఆలయ పనులు కంప్లీట్ చేయాలి. భద్రకాళి ఆలయ మాడ వీధులతో పాటు కళ్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణ పనులు దసరా నాటికి పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రోప్వే, గ్లాస్ బ్రిడ్జ్తో సహా అన్ని పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. భద్రకాళి చెరువు ప్రాంతంలో ఇంతవరకు 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించామని, 2.6 కోట్ల మట్టిని విక్రయించామని అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె నాగరాజు, గండ్ర సత్యనారాయణ, నాయని రాజేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బస్వరాజు, సారయ్య, అంజిరెడ్డి, బండ ప్రకాష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అంటే మన దాదాపుగా వరంగల్లో భద్రకాళి అమ్మవారు అనేది మన తెలంగాణకు ఒక అమ్మలాంటి తల్లి, దేవతామూర్తి. దాదాపుగా ఆలయాన్ని కూడా సమగ్రంగా మాడ వీధులతో సహా ఆలయాన్ని దాదాపుగా అభివృద్ధి చేయాలని చెప్పారు దసరా పండగకి. అలాగే ఆలయాల్లో భద్రకాళి చెరువు అనేది దాదాపుగా చాలా విస్తరించినటువంటి చెరువు. దాంట్లో మట్టి పూడిక కూడా చాలా ఎక్కువనే తీశారు. దాదాపు 3.5 లక్షల క్యూబిక్ మీటర్ మట్టిని తీశారు. ఆ మట్టిని కూడా విక్రయించి, ఆ మట్టిని వృధా పోకుండా కూడా ఆ మట్టిని కూడా విక్రయించి ఆలయానికి ధన సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ విధంగా నిన్న దాదాపుగా మనకు వరంగల్ సమావేశంలో దాదాపు సమీక్ష సమావేశంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలని మన దాదాపుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే కొండ సురేఖ, అలాగే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్లో వరంగల్ నగర అభివృద్ధికి చాలా పనుల గురించి పత్రికాముఖంగా, సభాముఖంగా ప్రజానికానికి తెలియజేసేటట్టు చెప్పడం జరిగింది.